హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసినాననమాట. ఈరోజు ఒకటి మంచిది ఇది ఎండాకాలం కదా, ఇప్పుడు వడియాలు పోద్దామని అది చూపిద్దామని చేస్తున్నాను. అది ఎట్లా చేయాలనేది చూపిస్తాను రండి. అందుకే దీనికోసము వడియాలు చేసే దానికోసం నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను అనమాట. 1.5 గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ అంటించుకుందాం. నేను 1.5 గ్లాస్ తీసుకున్నా, మనము 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం అనమాట. మూడు గ్లాసులు వేసుకున్నాం కదా, ఇంకో చిన్న కొంచెం వేద్దాము. వేసిన తర్వాత అది బాయిల్ కావాలన్నమాట. ఎసురు కాగిన తర్వాత మళ్ళీ వేసుకుందాము. దీంట్లోకి కొంచెం జీరా కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ ట్రై చేద్దామని చేస్తాను అనమాట. సో 1 టేబుల్ స్పూన్ అల్లం గడ్డ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మీద ఇట్లా నలుపుకొని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. నేను కొంచెం వేస్తాను సాల్ట్. తింటే దీన్నంతా కలబెట్టుకున్నాను మనం. అవుతుంది. ఇప్పుడు మనం ఇవి వేసుకున్నాము. ఇది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మనము. అంటే అడగంటకూడదు. చూడండి, ఇప్పుడు నీళ్ళు ఉంది కదా, అట్లే ఉడుకుతా అంటే చిక్కగా అవుతుందంటే. ఎందుకు కలబెట్టాల దీన్ని? కంటిన్యూస్గా అనకుండా కలబెడతానే ఉండాలన్నమాట దీన్ని, అప్పుడే బాగా వస్తుంది. గైస్ చూడండి, చిక్కగా అయిపోతుంది అనమాట. ఇది అయిపోయింది. ఏమన్నం తింటాను చూడండి. ఏమన్నం తింటే ఇంకా పోయేసేదే. అంతా తీసుకునేదన్నీ తీయాల్సిందే. ఇట్లా స్పూన్తో ఇట్లా అంటే వస్త్రాలు అవుతాయి. చూద్దాం, మనం ఫస్ట్ టైం పెడతాం. ఇంకా ఇవి బాగా వస్తాయి లేదో. వీళ్ళకి ఎప్పుడో పెట్టేయాల్సిందే. ఎప్పుడంటే 7:30కి అట్లా పెట్టేస్తే పొగులంతా ఎండ బాగా కాస్తుంది కదా, బాగా ఆరుకుంటాయి. నేను అనుకోండి 10 గంటలు అనుకున్నాను, కరెక్ట్గా ఇప్పుడు 10:30 అయిన టైము. ఏం చేస్తా, చూద్దాం. ఇవి బాగా వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి ఇద్దాం. చాలా అవుతుంది అనుకుంటా, రోజు అయింది. ఎండ అయితే ఎట్లా కత్తాను తెలిసిన. అబ్బా, ఎండాకాలం ఎండ ఉన్నట్లుంది. చూడండి, కొంచెమే అయ్యింది. మనం 1.5 గ్లాస్ వేసి చేసినాం కాబట్టి కొంచెమే అయింది అనమాట. పెట్టేసి మళ్ళీ సాయంత్రం చూద్దాం దీన్ని ఆరుకున్న తర్వాత. వీటి నుంచి ఇప్పుడు అంత పెద్దగా అయిపోయింది అనమాట. ఇంత కొంచెమే అయింది ఇది. సాయంత్రం కారిపోతాయి. ఓకే బాయ్. చూపించాను కదా సపోటా కాయలు రైస్లో వేసానని, అవి మాగాయి. చూద్దాం రండి దగ్గర. ఇప్పుడు చూడండి, మాగినాయిలే, చూద్దాము. ఇది మాగింది. ఇది కొంచెం మాగాలి ఇంకా. ఇది గట్టిగా ఉందన్నమాట. ఓకేనా, మెత్తగా అయిపోయింది. ఇదైతే చూడండి, చూపిస్తాను మీకు తీసేసి. ఇది ఇంకా గట్టిగానే ఉంది. ఇది ఇంకా ఒక రోజు ఉండాలి, గట్టిగా ఉంది ఇది. ఇది అంతే, ఇది మెత్తగా అయిపోయింది. ఇది ఫుల్ మెత్తగా అయిపోయింది. చూడండి.
ఇది ఇంకా గట్టిగా ఉంది, ఇవి గట్టిగా ఉన్నాయి రెండు. ఇది గట్టిగా ఉంది. ఇంకా లేవు, సేమ్ వీటిని అట్లే వేసేద్దాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ అవి ఎప్పుడే నాకు తెలిసి రేపటికి లేదంటే సాయంత్రానికి అయిపోతాయి ఇవి. కొంచెం అంటే లైట్గా మెత్తగా అయినాయి. ఈరోజు ఒకరోజు ఉంది, రేపు చూస్తే తెలిసిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేసేద్దాం ఈ రైస్ని. ఇవి ఉన్నాయి కదా, ఇవి కడిగి టేస్ట్ చేద్దాం మనము. మెత్తగైంది అనమాట. చూడండి 5 కాయలు వేసి మెత్తగైంది ఇది, మిగిలినవన్నీ అట్లా ఉన్నాయి. ఆహా ఎంత బాగుంది. టేస్టింగ్ టైం బాగుంది. పుట్టినది బాగుంది, బాగా ఇదే బాగా స్వీట్ ఉన్నాయన్నమాట. తిని చూడు నువ్వు, స్వీట్ ఉన్నా లేదు చెప్పు. మాగినలే, ఇవన్నీ మాగినాయి అనమాట. అవి ఇంకా మాగలేదు. సో మళ్ళీ మాగిన తర్వాత చూద్దాం. తిందామా ఇప్పుడు ఒకటి. హలో గైస్, మనం వడియాలు పోసినాం కదా, ఆ వడియాలు ఆరిపోయినాయి అనమాట. ఇది కంటిన్యూషన్ లాగే చూపిస్తాను ఆ వడియాలు ఎట్లా తీయాలనేది. ఆల్రెడీ చిన్నది వడియాలు తీసేసినాను, చూడండి ఎంత బాగా డ్రై అయిపోయిందో. తీసి చూపిస్తాను మిగిలిన వడియాలు కూడా. ఆరిపోయినాయి నన్ను అన్నీను, అందుకే ఒకటి తీస్తే చూద్దాం ఎట్లెట్లు వస్తాయా అని. బాగా వస్తాను చూడగాలంటే చూడు ఊరికే ఇట్లా. ఇంకా దీని మీదకి కొన్ని వాటర్ అంటే ఇట్లా తడుపుకున్నట్లు, వాటర్లో తడుపుకున్నట్లు వేసినా కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయి గైస్. చూడండి పీకేసినాం ఆల్మోస్ట్, ఇంకొంచెం ఉందంతే. చాలా కష్టం గైస్, ఇవి పీకడానికే వస్తాం లేదనమాట. అవును గైస్, నేను ట్రై చేసిన గైస్. నా దగ్గర ఉన్న పవర్ అంతా దీనికే చేసినాం గైస్, అయినా సరే ఓపెన్ కాలేదు గైస్. నేను ఏం చేయలేదు గైస్, మళ్ళీ పెట్టేమని చేయలేదు గైస్. మీరే చెప్పండి గైస్, ఇది కరెక్ట్ కాదా? మీరు ఒకసారి ట్రై చేసి చాలా గట్టిగా ఉంటాయి గైస్. కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెంసేపు అట్లే పెట్టేసి తర్వాత పీకితే మెత్తగా వస్తాయి. కొన్ని అయితే ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇది చూపిలడ్డు చూడు ఎంత, కొన్ని అయితే ఎంత నీట్గా వస్తున్నాయో. ఎక్కడొస్తుందాడా? కొన్ని ఎంత నీట్గా వస్తున్నాయి చూడండి. కొన్ని అయితే అసలు చాలా పీకే కూడా వస్తాను లేదు, రఫ్గా ఉన్నాయి. కొన్ని సాఫ్ట్ మించే వీడిగా హెల్ప్ చేసినాను నాకు. కొన్ని అయితే బాగా నీట్గా వస్తున్నాయి. మాట్లాడుకుంటా పాటలు వినుకుంటా పైట్లు వినుకుంటా. ఏం పాట వినుకుంటా పీకినావు చెప్పప్ప? మనం పాట వినుకుంటా. ఏం పాట వింటారా గైస్? మీరు చెప్తాను. ఏం పాట? నువ్వు పాడు, దశలలో వినదు కదా, నువ్వు పాడు చెప్తావు. రాదు గైస్. ఎందుకు రాదు? You can and I don't know. కొన్ని అంత ఈజీగా వస్తాయి, కొన్ని ఈజీగా వస్తున్నాయి, కొన్ని ఈజీగా రాలేదు అంతే. నెవర్ గివ్ అప్. అంతటి గైస్ అప్పుడే మేము నూనె వచ్చేసినాం. నెక్స్ట్ లో మళ్ళీ మేము తాళేసేలా చూడండి గైస్, తాళేసినాను. ఇన్ని అయింది, తాళెత్తి తెలుస్తాయి. బాగా వస్తే టేస్ట్ బట్టి ఇప్పుడు చేద్దాం. ఇంకా నేను కొంచెం ఆయిల్ వేసుకుని జస్ట్ చెక్ చేస్తాను అంతే ఎట్లా వస్తాయి అని. వచ్చేకేమో బాగా వస్తుండయి. చూడండి ఎంత బాగా పొంగుతుండే కూడా. నాకు ఇష్టమైన చూడండి ఎంత బాగా పొంగుతుండే. పర్లే, మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇప్పట్లో చూడండి గైస్ అయినా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం గైస్. మా అమ్మ ఇప్పుడే తినేసింది ఆగి పప్పు. తినలేని నేను ఊరికే అన్నా. టేస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి తెలుసా ఇవి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అదే డిఫరెంట్. అదే టేస్ట్ వస్తుంది కూడా. అదే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సూపర్ నైస్. ఇంకా బాగా ఆరంగా ఉన్నాయి ఇవి. ఇంకా ఇప్పుడు బయటికి తీసేసాం కదా బట్టల నుంచి, బయట ఎండబెట్టాలి మళ్ళీ ఇంకోసారి. అవి ఎందుకు బాగా ఎండిపోతే బాగుంటాయి. ఇంకా ఈ రెసిపీని బాగా చదువుకుంటూ
చెయ్యండి, బాగా వస్తాయి నిజంగా. అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా ఈజీగా చేసుకోవచ్చు. సిటీలో ఆరబెట్టుకోవడానికి ఉండదు కాబట్టి పల్లెల్లో ఉండే వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి గైస్, లేకపోతే మా అమ్మ తింటాను నేను వీడియో బాగా లేదండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వస్తాను, సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.